ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అందరికీ డాక్టర్ అంకిరెడ్డిస్ హెల్త్ 360కి స్వాగతం. ఈ వీడియోలో మనము వివరంగా చర్చించుకుందాము. కొన్ని దేశాలలో 55 నుంచి 60 సంవత్సరాలే ఆయుర్వార్థం ఉంటుంది. ఇక వేరే దేశాల్లో అయితే సాధారణంగా 85 సంవత్సరాల పైన వాళ్ళు జీవిస్తారు. ఎందుకు ఈ వ్యత్యాసం, ఎందుకు ఈ తేడా? దీని గురించి మనము వివరంగా, విపులంగా, విశేషంగా మనం చర్చించుకుందాం. మామూలుగా దీనికి సంబంధించి మన ముఖ్యంగా ఆహారం, జీవన శైలి, ప్రభుత్వ పథకాలు, వ్యాయామము, మానసిక ప్రశాంతత, ఈ 5 అతి ముఖ్యమైనవి. ఇక గ్లోబల్ హెల్త్ ఇండెక్స్, ఇది ఒక ఆర్గనైజేషన్. దీంట్లో అత్యుత్తమంగా ఆరోగ్యపరంగా కానీ మరియు మానసిక ప్రశాంతత పరంగా కానీ టాప్ 5 దేశాలు మనం చర్చించుకుంటే దాంట్లో ముఖ్యంగా స్పెయిన్, ఇటలీ, జపాన్, కొరియా, ఐర్లాండ్ దేశాలతో పాటు సింగపూర్, ఇజ్రాయిల్, స్వీడన్ లాంటి దేశాలు ఎన్నో ఉన్నాయి. ఇక వీళ్ళలో ఏమిటి, ఎందుకు వీళ్ళు అత్యంత ఆరోగ్యంగా ఉన్నారు? వేరే దేశాలతో పోలిస్తే వీళ్ళలో ఆహారమా ముఖ్యమా, లేదు వాళ్ళ జీవనశైలి ముఖ్యమా, వాళ్ళు పని చేసే విధానాలు ముఖ్యమా? ఇవన్నీ పూర్తిగా చర్చించుకుందాం. ఒక బ్లూంబర్గ్ అనే డేటా కంపెనీ యూనివర్సిటీ ఇచ్చిన ప్రకారం మనము దీంట్లో ముఖ్యంగా ఈ ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళు వాడేది అంటే, మీరు ఇప్పుడు స్పెయిన్ దేశాన్ని తీసుకుంటే వాళ్ళు ఎక్కువగా తాజా కూరగాయలు, ఆలివ్ ఆయిల్ మరియు తక్కువ రైస్, ఎక్కువ కూరగాయలు, దాంతోపాటు చేపలు వాడతారు. ఇక వ్యాయామం ఎక్కువగా చేస్తారు, నడక ఎక్కువ, సైకిల్ తొక్కడం ఎక్కువగా ఉంటుంది. ఇక వాళ్ళలో ఊబకాయం రేటు చాలా తక్కువగా ఉంటుంది. ఇక కుటుంబ పరంగా, పని పరంగా వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇక జపాన్ ప్రజలు తీసుకున్న వాళ్ళు డిసిప్లైన్ మీద ఉంటారు, ఎక్కువగా చేపలు ఇవి తీసుకుంటారు. ఇక మధ్యధర సముద్ర తీరంలో ఎక్కువగా ఇటలీ, స్పెయిన్, టర్కీ ఇలాంటి దేశాల్లో మెడిటేరియన్ డైట్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఈ ఆలివ్ ఆయిల్తో పాటు నట్స్, చేపలను ఎక్కువగా తీసుకుంటారు. వీళ్ళలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది, ఊబకాయం తక్కువగా ఉంటుంది, గుండె సంబంధ, హృదయ సమస్యలు తక్కువగా ఉంటాయి. మనము ఈ పూర్తిగా చెప్పుకున్నట్టు ఈ మూడే కాకుండా, అంటే ఆహార సంబంధమైంది, జీవన సంబంధమైంది, మానసిక సంబంధమైంది కాకుండా వీళ్ళకు ప్రభుత్వ పరంగా వీళ్ళు చాలా ఆరోగ్యాన్ని గురించి ఇంపార్టెన్స్ ఇస్తాయి. ఆ లోకల్ ప్రభుత్వాలు వీళ్ళు ప్రతి సంవత్సరము అన్ని రక్త పరీక్షలు, శారీరక సంబంధించిన పరీక్షలు చేయించుకుంటారు. దాంతోపాటు వాళ్ళకిచ్చే బీమా కానీ ప్రభుత్వాలు చాలా సపోర్టివ్గా ఉంటాయి. ఇక అక్కడ వాతావరణము, కాలుష్య అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీనివలన ఈ ప్రజలు మానసిక ప్రశాంతతతో పాటు వాళ్ళ వాతావరణం కూడా ఎంతో సహకరిస్తూ ఉంటుంది. ఇక అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందని దేశాలైనా మనం తీసుకుంటే సూడాన్, ఆఫ్రికన్ కంట్రీస్, సోమాలియా, ఇక చాలా దేశాల్లో వాళ్ళ ప్రభుత్వాల పరంగా వాళ్లకు ఈ అంటే ప్రీ డయాగ్నోస్టిక్స్ టెస్ట్లు చాలా తక్కువ.
వాళ్ళు వ్యాధి కనుక్కోవడం కూడా తక్కువ, వాళ్ళకు ఆహారపు అలవాట్లు కూడా అంత హైజీనిక్గా ఉండడు. ఇక మన ఇండియాలో తీసుకుంటే అన్నీ ఉన్న జనాభా వలన మనకు కొన్ని అంటే అప్పర్ క్లాస్ లోయర్ క్లాస్కు తేడాలు చాలా కనపడతా ఉంటాయి. స్పెయిన్ ప్రజలు వాళ్ళ ఆయురార్థం 88 నుంచి 90 సంవత్సరాల పైన, జపాన్ 85 నుంచి పైన పడిన వాళ్ళు ఎక్కువగా జీవిస్తూ ఉంటారు. ఇక వాళ్ళ కుటుంబ పరంగా కూడా వాళ్ళు అందరితో కలిసి మెలిసి బాగా ఉంటారు. ఇక ఇవన్నీ చెప్పుకున్నాక మనము ఏమి చేయాలి అంటే, ఎక్కువగా మనం చూస్తున్నాము ఈ ఫైబర్ మ్యాక్సింగ్ అంటే ఈ గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలా, మన మానసికంగా ప్రశాంతంగా ఉండాలా, పని ఒత్తిడి తగ్గించుకోవడము, ప్రతి సంవత్సరము ఒకసారి మొత్తం టెస్టులు, ఎక్కువగా గుండె సంబంధించింది, కొలెస్ట్రాల్ పరంగా మరియు మిగతా అన్ని క్యాన్సర్ పరంగా అన్ని స్క్రీనింగ్ టెస్టులు సంవత్సరానికి ఒకసారి చేయించుకొని దాంట్లో తేడాలు ఏమన్నా ఉన్నాయి అంటే డాక్టర్కు తప్పక చూపించి వాళ్ళ పర్యవేక్షణలు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే వ్యాధులు రాకుండా మనం కాపాడుకోవాలి. మనం ఆరోగ్యమే కాదు, మన కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉన్నారంటే మన సమాజము చాలా ఆరోగ్యంగా ఉన్నట్లే. సమాజం ఆరోగ్యంగా ఉంది అంటే దేశం పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లే. ఇది మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారాలు.